వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడు గ్రామంలోని శ్రీ రామాలయ ఆలయం నుండి వెండి వస్తువులను దొంగిలించిన కేసును ఆత్మకూరు పోలీసులు 24 గంటల్లో ఛేదించి దొంగతనంలో పాల్గొన్న ఇద్దరు అంతరాష్ట్ర ఆస్తి దొంగలను పట్టుకున్నారు. దొంగిలించబడిన సొమ్మును 100% చెక్కు చెదరకుండా స్వాధీనం చేసుకున్నారు. కేసు యొక్క సంక్షిప్త వాస్తవాలు ఏంటంటే, ఆత్మకూరు మండలం గుడెప్పాడు గ్రామంలో NH 163 పై ఉన్న శ్రీరామాలయ ఆలయంలో రాత్రి 8 గంటల నుండి 19/5/2026 తెల్లవారుజామున 3 గంటల మధ్య ఈ నేరం జరిగింది. 19/5/2026 తేదీన ఉదయం 7:45 ఫిర్యాదుదారుడు శ్రీ కడికొండ రఘుపతి, తండ్రి పేరు సుబ్బయ్య, వయసు 38 సంవత్సరాలు, వృత్తి ఆలయ చైర్మన్, నివాసి, గుడెప్పాడు గ్రామం, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఒక లిఖిత పూర్వక ఫిర్యాదును దాఖలు చేశారు. ప్రతిరోజు రాత్రి సుమారు 8 గంటలకు లైట్లు వేసిన తర్వాత ఆలయాన్ని మూసివేస్తారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 18/5 తేదీ రాత్రి ఆలయానికి తాళం వేసిన తర్వాత ఫిర్యాదుదారుడు పూజారి ప్రాంగణం నుండి వెళ్లిపోయారు. 19/5/2026 తేదీన తెల్లవారుజామున సుమారు 3 గంటలకు గ్రామ నీటి సరఫరా చేసే వ్యక్తి ఆలయ లైట్లు ఆపేయడాన్ని గమనించి అనుమానపడ్డారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగా గర్భగుడి తాళం పగలగొట్టి ఉండటాన్ని అతను గమనించాడు. దొంగిలించబడిన వెండి వస్తువులు మొత్తం బరువు సుమారు 1080 గ్రాములు మరియు వాటి మొత్తం విలువ దాదాపు 2,43,000. ఈ రోజు ఉదయం సుమారు 7:30 ఆత్మకూరులో శ్రీ రామదుర్గ ట్రాక్టర్ కన్సల్టెంట్ వెనుక భాగంలో వాహన గస్తీ నిర్వహిస్తున్నప్పుడు ఆత్మకూరు SHOతో పాటు PC శ్రీనివాస్, PC తిరుపతి, PC కాటకం శ్రేణులతో కూడిన పోలీస్ బృందం AP39 NK 1885 నంబర్ గల ఒక అనుమానాస్పద కారును గమనించి కారును ఆపి అందులో ఉన్న వారిని విచారించగా వారి గుడిలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. సపరేట్ ఫోటో